నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. T20 వరల్డ్ కప్ 2026 సెమీస్లో భారత్ వర్సెస్ పాక్. భారత్ వర్సెస్ పాక్ అంటే భారతీయులకు పండుగ, వాళ్ళకేమో భయం పాకిస్తాన్ వాళ్ళకు, మనకు మాత్రం పండుగ. 100% విజయం సాధిస్తాం, అది కూడా ఘోర పరాజయాన్ని మూటగట్టి వాళ్ళకి గిఫ్ట్కి ఇస్తాం పాకిస్తాన్ వాళ్ళకు. కొంచెం డీటెయిల్స్లోకి వెళ్దాం. T20 ప్రపంచ కప్ 2026లో సెమీస్కు చేరబోయే జట్లపై ఒక అవగాహన ఏర్పడింది. గ్రూప్ 1 నుంచి సౌత్ ఆఫ్రికా ఇప్పటికే ఫైనల్ 4కు అర్హత సాధించగా, రెండో బెర్త్ కోసం వెస్టిండీస్, భారత్ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్ ఇప్పటికే సెమీస్ బెర్త్పై ఖర్చు వేసుకున్నది. రెండో బెర్త్ కోసం న్యూజిలాండ్, పాక్ పోటీ పడనున్నాయి. సెమీస్ బెర్తులపై ఒక క్లారిటీ రావడంతో ఇప్పుడు అభిమానుల దృష్టి అంతా ఏ జట్టు ఎవరితో తలపడనుందనే అంశంపై కేంద్రీకృతమై ఉంది. ఫిబ్రవరి 26 జింబాబ్వేపై ఘన విజయం సాధించిన భారత్ గ్రూప్ 1 నుంచి విండీస్కు ప్రధాన పోటీదారుగా మారగా, గ్రూప్ 2లో రెండో బెర్త్ న్యూజిలాండ్కు దాదాపుగా ఫిక్స్ అయింది. అలాగని పాక్ అవకాశాలను తీసిపారేయడానికి వీల్లేదు. మిగతా జట్లు మాట ఎటున్నా భారత్ క్రికెట్ అభిమానులు మాత్రం ప్రస్తుత ప్రపంచ కప్లోనే మరోసారి భారత్ పాక్ మ్యాచ్ కోరుకుంటున్నారు. ఇరు జట్లు సెమీస్లో తలపడాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఇది కష్టసాధ్యమైన ప్రక్రియ అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. కొన్ని అద్భుతాలు జరిగితే తప్పక సెమీస్లో భారత్ పాక్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. ప్రపంచ కప్పులో ఏ దేశంతో భారత్ ఆడినా కూల్గా చూస్తారు, దాంట్లో వేరే విషయమే లేదు. కానీ దాయాది పోరు ఇది ఉట్టిగా పోదు. మళ్ళీ యుద్ధం మొదలైన తర్వాతనే ఏదైనా అయితేనే అప్పుడు కొంచెం కక్షలు వాళ్ళకి తగ్గుతాయి. ఒకవేళ భారత్ పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ ఉంటే మాత్రం ఆ రోజు భారతీయులకు పండగనే, దాంట్లో ఎలాంటి సంశయం అవసరం లేదు. బ్రహ్మాండంగా. ముందుగా భారత్ విషయానికి వద్దాం. జింబాబ్వేపై గెలుపుతో భారత్ సెమీస్ బెర్త్పై క్లియర్ పిక్చర్ ఏర్పడింది. తదుపరి మ్యాచ్లో విండీస్ గెలిస్తే టీమిండియా సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. ఓడినా లేక మ్యాచ్ రద్దయినా మెరుగైన రన్ రేట్ కలిగిన విండీస్కే సెమీస్ బెర్త్ దక్కుతుంది. విజయాలు సాధించడం ఒక ఎత్తు అయితే, రన్ రేట్ ఆధారంగా కూడా మ్యాచ్లో ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రన్ రేట్ అంటే వీళ్ళు వేసేటువంటి ఓవర్స్ తగ్గిస్తూ రన్స్ పెరిగితే అక్కడ రన్ రేట్ను వాళ్ళు దృష్టిలో ఉంచుకుంటారు. ఓవర్స్ తక్కువ, రన్స్ ఎక్కువైనప్పుడు రన్ రేట్ అనేది ఏకంగా పెరిగిపోతుంది. దాన్ని ఆధారంగా కూడా విజయ అవకాశాలు ఏ జట్టుతోటి ఎవరు ఆడాలనేది కూడా లెక్క కడతారు. ఒక్కోసారి సమానమైనటువంటి రన్స్ వచ్చాయనుకో 2 మ్యాచ్లలో, దాంట్లో రన్ రేట్ని ఆధారంగా తీసుకొని లెక్కిస్తారు. ఫైనల్ అయినా సరే సమానమైన స్కోర్ ఒకవేళ ఉంటే రన్ రేట్ ఆధారంగానే విజయాలు నమోదు చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరొక్కసారి మన భారతీయులకు అద్భుతమైన పండుగ. ఉగాది ముందు, మొన్న శివరాత్రి ముందు వచ్చింది, ఇప్పుడు ఉగాది ముందు అద్భుతమైన పండుగ మన దాయాదితో ఆడుకునే అవకాశం దక్కబోతుంది. ఆ తర్వాత ప్రపంచ కప్కు పెద్ద విశేషం కాదు, మన వాళ్ళు ఎట్లయినా పోటీ సాధిస్తారు. తప్పకుండా ప్రపంచ కప్పు మనకే వస్తుంది, ఆ ధీమాతో అందరూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ ప్రపంచ కప్ కోసం మనం తహతహలాడాలి. ఆ ప్రపంచ కప్పును తీసుకొని మన వాళ్ళు గర్వంగా, ఇది భారతదేశం, అన్ని రంగాల్లో కాకుండా క్రీడా రంగంలో కూడా ముందస్తుగా ఉన్నాము, అందరికంటే పెద్ద స్థాయిలో ఉన్నామన్న గొప్ప ఖ్యాతిని మన వాళ్ళు తెస్తారు. మహిళా గ్రూప్ ఆడినా కూడా వాళ్ళు అండర్ 19లో ఆడి కూడా ప్రపంచ కప్ తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా T20లో తప్పకుండా విజయభేరి మోగిస్తారు. దీనిపై మన టీంపై మీకున్నటువంటి అవగాహన, మీరు ఏమని ఊహిస్తూ ఉన్నారు, మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.